విశాఖలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. క్రీడల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం క్రీడా సంఘాల సమన్వయం అని అన్నారు. వేసవి శిబిరాలు, క్రీడా అభివృద్ధిపై కలెక్టర్ హరేందరి ప్రసాద్, ఎమ్మెల్యే ఘనబాబు, PMRDA కమిషనర్ విశ్వనాథతో ఆయన సమావేశమయ్యారు. విశాఖను క్రీడా కేంద్రంగా మలిచేందుకు సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు 30,000, ప్రాథమిక పాఠశాలలకు 17,000 క్రీడా సామాగ్రికి ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. అన్ని స్టేడియంలను క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కమిషనర్ గారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఘనబాబు గారు మీలో ఒకరు. అదేవిధంగా మొదటి నుంచి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలని చెప్పి మొదటి నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తూ శాసనసభ్యులుగా కాకుండా స్పోర్ట్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం అన్నగారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందరున్న అధికారులకు, అసోసియేషన్ వారికి, ఫెడరేషన్ వారికి, ఒలింపిక్ అసోసియేషన్ వారికి, కోచెస్కి, రెఫరీస్కి, ఇంకెవరైతే దీంట్లో భాగస్వాములైన పీఈటీలు కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నేవీ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మందికి ఇక్కడ తెలుసు. ఇక్కడ ఘనబాబు గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, అసోసియేషన్ వారు ఉన్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పోర్ట్స్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల. ఆల్రెడీ ఈ షార్ట్ పీరియడ్ లో 3-4 మీటింగ్లు పెట్టుకున్నట్టే స్పోర్ట్స్ అసోసియేషన్స్ అన్ని. బహుశా ఇంత ముందు ఎప్పుడు కూడా ఒక జిల్లా కలెక్టర్ గారు స్పోర్ట్స్ కి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడే చూసుకున్నాం. ప్రత్యేకించి ఈ రోజు ఈ మీటింగ్ ప్రత్యేకించి ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా రవి గారు అపాయింట్ అయిన నాటి నుండి కూడా శాపంగానే డిఫరెంట్ ఐడియాలజీ ఉండి అనేక ఇబ్బందులు ఉండి ఈ టైంలో స్పోర్ట్స్ అనేటప్పటికీ చాలా నిరాసక్తత వచ్చిన అసోసియేషన్స్ అందరికీ కూడా వారందరికీ ఎందుకంటే వైజాగ్ అనేటప్పటికీ స్టేట్ లో పెద్ద ఆర్గనైజేషన్స్ అనే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ హ్యాండిల్ చేసేది వైజాగ్. న్యూ స్టేట్ కొత్త స్టేట్ అయినాక సో అందరూ ద్రోణాచార్యులు ఉన్నారు. ఇప్పుడు మీటింగ్ లో కూడా ద్రోణాచార్యులు ఉన్నారు, అర్జునాలు ఉన్నారు. రెండోది ధ్యాన్ చంద్ అవార్డీస్ ఉన్నారు, ఇంటర్నేషనల్ అథ్లీట్స్ ఉన్నారు. రెండోది ఆర్గనైజేషన్స్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్స్, పెద్ద ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. వీటన్నిటికీ మించి శాప్, జీవీఎంసీ కాకుండా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆర్ట్ ఆఫ్ ది సిటీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా వాడుకునేవాళ్ళు. వారు కానీ, ఉడా కానీ, నేవీ కానీ, పోర్ట్ కానీ, రైల్వేస్ కానీ, ఇట్లాంటి అన్ని కూడా మెయిన్ సిటీ కావడం వల్ల మిగిలిన